హలో, ఎలా ఉన్నారు అందరూ? బాగున్నారా? ఇంకా ఇదొచ్చేసి మండే రోజు వ్లాగ్ అనమాట. మండే సుదర్శన్ ఇంట్లోనే వర్క్ ఫ్రమ్ హోమ్ చేస్తాడు కాబట్టి ఇంకా ఆ రోజు సుదర్శన్కి ఫిష్ కర్రీ తినాలని ఉంది అని చెప్పారు. బుజ్జు మొన్న ఫిష్ చేసావు కదా తెచ్చినప్పుడు, ఎంత బాగునిందో, సేమ్ అలాగే ఫిష్ కర్రీ మళ్ళీ చెయ్యి అనేసి అని వెళ్ళాడు ఫిష్ తేడానికి. ఇక్కడే దగ్గరలోనే ఫిష్ స్టాల్ ఒకటి ఉంటుంది, అక్కడ తెచ్చుకుంటా ఉంటాం, చాలా బాగుంటుంది ఫ్రెష్గా. కాకపోతే మండే రోజు ఏమంటే మోస్ట్లీ ఫిష్ అయిపోయి ఉంటాయి, సండే అయిపోతాయి కాబట్టి ఇంకా మండే ఆ రోజు లేదన్నమాట ఫిష్. సరే లేదు అనేసరికి నేను ఇంకా ఆన్లైన్లో అప్పుడప్పుడు ఆర్డర్ చేసుకుంటా ఉంటాను. అక్కడికి చాలా బాగుంటుంది. కాట్లా ఆర్డర్ చేస్తుంటాను, కాట్లా లేకపోతే రోహు ఆర్డర్ చేసుకుంటూ ఉంటాను. ఇంకా ఆ రోజు ఏమంటే రోహు ఆర్డర్ చేశాను. లాస్ట్ టైం కూడా రోహునే చేస్తేనే సుదర్శన్ నచ్చింది. రోహు చాలా టేస్టీగా ఉంటుంది, కాకపోతే ఏమంటే ముళ్ళు ఎక్కువ ఉంటాయి. మా సుదర్శన్ ఇంట్లో వర్క్ చేస్తున్నాడు అంటే డిఫరెంట్ టైప్స్ ఆఫ్ పోజెస్ ఇస్తుంటాడు అనమాట. ఒక దగ్గర ఒక రకంగా కూర్చోడు, ఎట్లా అంటే అట్లా కూర్చొని చేసుకుంటూ ఉంటాడు. ఇంకా ఆ రోజు అలా ఫిష్ కర్రీ చేసేసాను. ఇంకా తినాలి, ఇంకా తినలేదు. తర్వాత గిన్నెలు ఉంటే గిన్నెలు కడిగేసాను, అంటే కొంచెం నీచు స్మెల్ వస్తుంది కదా. ఇంకా సంగీత కోసం వెయిట్ చేస్తూ ఉంటే ఆ స్మెల్ వస్తుంది అనేసి ఇంకా ఫిష్ చేసినప్పుడు నేనే గిన్నెలు కడిగేస్తా, ఆ షింక్ అంతా నీట్గా కడిగేస్తాను. ఇంకా చాలా రోజుల నుండి కిచెన్ క్లీన్ చేసుకోవాలి. ఆ గ్రిల్స్ ఉన్నాయి కదా, అవంతా జిడ్డుగా అయిపోతుంటుంది, అది క్లీన్ చేసుకోవాలి అనుకునేసి చాలా కష్టపడి క్లీన్ చేశాను లాస్ట్కి. ఇంకా ఈ చిమ్నీ క్లీన్ చేసేదానికి అర్బన్ కంపెనీ ఉంది కదా, దాంట్లో సుదర్శన్ బుక్ చేశాడు. ఇంకా అతను వచ్చి క్లీన్ చేసి వెళ్ళినాడు రీసెంట్గా. కాకపోతే నీట్గా క్లీన్ చేశాడే కానీ అతను వెళ్ళిపోయిన తర్వాత దీన్ని ఓపెన్ చేసి మళ్ళీ క్లోజ్ చేస్తూ ఉంటే అది క్లోజ్ అవ్వట్లేదు. అరే మళ్ళీ ఏదో ప్రాబ్లం వచ్చింది దీనికి అనేసి అనిపించింది. ఇంకా ఆ బ్రాండ్ వాళ్ళని ఇంకా కాంటాక్ట్ అయ్యి వాళ్ళ దగ్గర ఇంకా చేయించుకోవాలి అనేసి అనుకున్నాము. ఇంకా ఈ కిచెన్ ఇంత నీట్గా క్లీన్ చేసేసుకొని, ఇదిగో ఆ సాల్ట్, మిర్చి పౌడర్ అవన్నీ కూడా జిడ్డుగా అయిపోయి ఉన్నాయన్నమాట. ఈ మధ్య ఎక్కువగా నేను ఆ చిమ్నీ యూజ్ చేయలేదు, గలీజ్గా ఉంది అనేసి. అది క్లీన్ చేసేసినాక యూజ్ చేద్దాం అనుకుని అలా ఇంకా కొంచెం కిచెన్ అంతా గలీజ్ అయిపోతా ఉండింది, స్టిక్కీగా. ఇంకా అదంతా క్లీన్ చేశాను. ఇంకా తర్వాత రెడీ హ్యాపీ వాళ్ళు వచ్చేసారు స్కూల్ నుండి. ఇంకా నలుగురం తిన్నాము. మా సుదర్శన్ ఫిష్ కర్రీ బాగా నచ్చింది. మా నలుగురిలో మా సుదర్శన్ కొంచెం ఎక్కువ తిన్నాడు. ఇంకా నేను కూడా చాలా ఎమ్మీగా చేశాను. ఎక్కువ టొమాటోస్ చేస్తూ ఉంటాను, చింతపండు తక్కువ వేస్తాను. ఇంకా ఆ రోజు ఏమంటే కొంచెం చింతపండు కూడా ఎక్కువ వేసి ఇంకా ఎమ్మీగా వచ్చిందన్నమాట. ఆ రోజు చాలా బాగా చేసుకున్నాను. ఇంకా చేపల కూర గురించి మళ్ళీ చెప్తాను. ఇదేమంటే నెక్స్ట్ డే అనమాట, ఇది అంటే ట్యూస్డే. సో పిల్లలకి ఏమంటే బాక్స్ పెట్టాలి కదా, ఇంకా రైస్ ఉండింది అనేసి క్యారెట్ రైస్ చేసేద్దాము అన్నట్టుగా. ఇంకా క్యారెట్ రైస్ చాలా టేస్టీగా ఉంటుంది. బఠానీ రైస్ ఇంకా క్యారెట్ రైస్ ఎక్కువగా చేసి ఇంకా వీళ్ళకి బాక్సెస్లో పెడతా ఉంటారు. క్యారెట్ మెయిన్గా ఫ్రై చేశానంటే తినరనమాట వీళ్ళు. ఇలా ఏమంటారు, కట్ చేసేసి ఇలా మిక్సీకి వేసేస్తాను. ఈ క్యారెట్ రైస్ మీకు నేను ఆల్రెడీ ఈ రెసిపీ షేర్ చేస్తున్నాను, అందుకే మీతో మళ్ళీ క్లియర్గా చూపించడం లేదు. ఇంకా ఇలా అన్నం ఉంది అంటే ఆ రోజు ఇట్లా బఠానీ రైస్ అయినా క్యారెట్ రైస్ అయినా చేసి కొంచెం అన్నంతో మళ్ళీ పెరుగన్నం లాగా కలిపేస్తాను, పెరుగన్నం పెట్టేస్తూ ఉంటాను. ఇక్కడ ఒకవేళ రెయినీగా ఉన్న క్లౌడీగా ఉన్న పెరుగన్నం అప్పుడప్పుడు పెడతా ఉంటాను రెడీ హ్యాపీ వాళ్ళ కోసం అని. ఏమంటే వాళ్ళ ఇంట్లో నేను ఎక్కువగా పెరుగన్నం పెట్టాను, స్కూల్లో పెట్టానంటే ఏమీ కాదు వాళ్ళకి. ఇంట్లో తిన్నారే అనుకోండి ఇంకా అంతే తుమ్ముకుంటానే ఉంటారు. ఇంకా ఈ మధ్యన ఒక షార్ట్ వీడియో పెట్టాను కదా, దాంట్లో కూడా చెప్పాను ట్రేటర్స్ అనేసి ఈ ప్రోగ్రామ్ చూస్తున్నాను అనేసి. నాకైతే చాలా నచ్చింది. ఫస్ట్లో అయితే బిగ్ బాస్ ఏమోలే, బిగ్ బాస్ లాగా ఉంది ఏముందిలే అనుకున్నా, కానీ ఒక 2 ఎపిసోడ్స్ తర్వాత చూస్తూ ఉండేసరికి చాలా బాగా అనిపించింది. ఇంకా ఆ రోజు చాలా బిజీగా ఉన్నాను. రెడీ హ్యాపీని రెడీ చేసేసి వాళ్ళని స్కూల్లో వదిలిపెట్టేసి మళ్ళీ ఇంటికి వచ్చాను. అక్కడ సోఫాలో ఎవరబ్బా బెడ్షీట్ వేసుకొని పడుకో ఉన్నారు అనుకున్నాడు, మా సుదర్శనే. పాపం ఆ చేపల కూర తిన్నాడా. ఆ రోజు ఈవినింగ్ ఒక 5 నుండి అట్లా ఏదో పొట్ట నొప్పిగా ఉంది, బుజ్జు పొట్ట ఉబ్బినట్టు ఉంది, ఏదో బాగాలేదు అనేసి. అంటే మామూలుగా ఈవినింగ్ టీ పెట్టుకుంటాం అలా, కానీ టీ కూడా వద్దనేసాడు, టీ కూడా తాగలేదు. ఆ రోజు నైట్ కూడా కంప్లీట్గా ఏమీ తినలేదన్నమాట. అది ప్యాన్ ట్యాబ్లెట్ వేసుకున్నాడు, ఈనో ఇచ్చాను, అది తాగాడు. సో ఇంకా ఏమైందబ్బా అనేసి అనుకున్నాను. అంటే చింతపండు కదా, సుదర్శన్ ఈ మధ్య అసలు ఎప్పుడు చింతపండు ఎక్కువ తినట్లేదు అనమాట. పుల్లగా ఉండేటివి ఏది తినడు చేశానంటే. కానీ ఆ రోజు చేపల కూర అంటే ఎమ్మీగా ఉండింది, చింతపండు వేస్తే ఇంకా బాగుంటుంది కదా. సో అట్లా తినేసాడు, టేస్టీగా ఉందనేసి. పుల్లగా పళ్ళు జిల్లుగా, అంత పులుపు లేదు, ఆ పులుపు మంచి టేస్టీగా ఉండే పులుపు అనమాట. సో అలా తినేసాడు. పాపం ఏమైందో గ్యాస్ట్రిక్ ట్రబుల్ అయినట్టుంది. లాస్ట్ ఇయర్ కూడా ఒకసారి మీకు చెప్పాను, షేర్ చేశాను. మా సుదర్శన్కి ఏమంటారు హార్ట్ పెయిన్ వచ్చేసింది, భయం వేసేసింది ఆ రోజు మిడ్ నైట్ అసలు అనేసి అని కూడా షేర్ చేశాను కదా. సో అది కూడా ఒక గ్యాస్ట్రిక్ ట్రబులే అనేసి తెలుసుకున్నాము అనేసి. సో అప్పటి నుండి మా సుదర్శన్ అసలు చాలా తక్కువ పులుపు తిన్నాడు. మెయిన్గా మసాలాస్ అయితే తింటానే ఉంటాడు, ఇంకా బిర్యానీస్ ఇవన్నీ తింటుంటాడు కదా, ఎక్కువగానే తింటుంటాడు. కానీ అవి తిన్నప్పుడు ఏం కాలేదు.
కానీ చింతపండు తింటే మాత్రం అప్పటికప్పుడు ఏదోగా అనిపిస్తూ ఉంటుంది. ఇంకా అప్పుడు డాక్టర్ చూపించినప్పుడు డాక్టర్ చెప్పారంట, మసాలా ఫుడ్ చాలా తగ్గించేసేయండి, మీకు ఇప్పుడే జస్ట్ స్టార్ట్ అవుతా ఉంది ఇలా గ్యాస్ట్రిక్ ట్రబుల్ ఇట్లాంటివి, మీరు మంచిగా ప్రాపర్గా కేర్ తీసుకున్నారంటే మీకు అసలు ఇంకా ఉండదు అలా అనేసి కొన్ని తినద్దు, ఇవి తినండి ఇవి తినద్దు అనేసి చెప్పున్నారు. సో కొన్ని రోజులు మాత్రం మేనేజ్ చేశారు, అట్లనే మెయింటైన్ చేసుకుంటా వచ్చారు మా సుదర్శన్. ఇంకా మళ్ళీ యాజ్ యూజువల్ నార్మల్ కామన్ అయిపోయింది. నేను ఇంకా దాని గురించి మర్చిపోయాను. మామూలుగా మేము ఇక్కడ ఉంటే బెంగళూరులో మసాలాస్ ఎక్కువ వేసుకోము, చాలా తక్కువ తింటాము ఇంట్లో ఫుడ్ మంచిగా. కాకపోతే సుదర్శన్ ఆఫీస్కి వెళ్ళడం స్టార్ట్ చేశారు కదా, ఆఫీస్కి వెళ్ళడం అప్పుడు నుండి అక్కడే బయట తింటాడు. బాక్స్ పెట్టిస్తాను బాబా అంటే వద్దు బుజ్జు వేస్ట్ అంటాడు. ఎందుకంటే 3 days ఆఫీస్కి వెళ్తాడు. ఆ 3 daysలో ఒక రోజు ఏమంటే ఫ్రీ లంచ్ ఇస్తారంట, ఒక రోజు ఏమంటే టీమ్ లంచ్ అది ఇది అనేసి బయటికి వెళ్ళి తింటారు. ఒక డే ఏమంటే అక్కడ ఇంక తినడం అంతే. దానికి ఎందుకులే వద్దు అంటా ఉంటాడు. బ్రేక్ఫాస్ట్ తినేసి వెళ్తాడు, లంచ్ మాత్రం అక్కడే ఆఫీస్లో తినేసి వస్తూ ఉంటాడు. ఇంకా నైట్ మళ్ళీ ఇక తింటాడు డిన్నర్. కానీ అన్ని రోజులు ఒకేలాగా ఉండవుగా, ఒకసారిగా బయటపడకుండా ఇలాంటివి ఏదైనా ట్రిగ్గర్ అయిపోతుంది. ఇలా తిన్నప్పుడు ఏదైనా అంత బయట వచ్చేస్తుంది అనమాట. సో అట్లా ఇప్పుడు ఆ చింతపండు చేసిన పని, చేపల కూర చేసిన పనే అనుకోవచ్చు. చేపల కూర తిన్నప్పటి నుండి మా సుదర్శన్ బాగాలేదు. ఇంకా నా ఫ్రెండ్ ఏమంటే జీరా వాటర్ ఇవ్వండి ఆశ, డైజెస్ట్ అవుతుంది అనేసి అనింది. ఇంకా నేను జీరాతో పాటు కొంచెం ధనియాలు కూడా వేసాను, మళ్ళీ అది కషాయం లాగా ఇచ్చాను. తాగి పడుకోవడము. దాని తర్వాత చాలా నీరసం అయిపోయింది, అసలు ఏం తినట్లేదు. 1 day ఫుల్ కంప్లీట్గా ఏమీ తినలేదు. ఎట్లా తినకుండా, అసలు ఎంత ఫీవర్ వచ్చినా మా సుదర్శన్ తినకుండా ఉండడు. అలాంటిది వద్దు బుజ్జు నాకు ఆకలి లేదు, వామిటింగ్ వచ్చేస్తుంది అంటూనే ఉన్నాడు పాపం. సో అలా ఏమీ తినలేదు. దాని తర్వాత ఎలక్ట్రాల్ ఇస్తా ఉన్నాను కొంచెం ఎనర్జీ రావడానికి. హాస్పిటల్కి వెళ్దాం రా బాబా, ఒకసారి సెలైన్ పెట్టించేసుకుందాము, నువ్వు నార్మల్గా అయిపోతావు అనేసి. ఒకవేళ గ్యాస్ట్రిక్ ట్రబుల్ అయితే వాళ్ళు ఏదైనా ట్యాబ్లెట్ ఇస్తారు, అది తగ్గిపోతుంది, నీకు ఉబ్బుగా ఉంది కదా అది తగ్గిపోతుంది అంటే, విననే లేదు. లేదులే బుజ్జి ఏం కాదు, చూద్దాంలే మళ్ళీ వెళ్దాంలే అంటానే ఉన్నాడు. సరే అనేసి నేను ఇంకా నాకు హోమ్ రెమెడీస్ తెలిసినవన్నీ చేసుకుంటూ ఇంట్లోనే, అదేమది మెంతులు కాదు, అదే వాము ఇచ్చి నోట్లో నవిలి మింగేసి కొంచెం వామ్ వాటర్ ఇచ్చామంటే డైజెస్ట్ అయిపోతుందంట, బర్బ్స్ వస్తాయంట, గ్యాస్ అంతా రిలీజ్ అయిపోతుంది అనేసి అన్నారు నా ఫ్రెండ్సే. సో అలా కూడా చేశాను. ఇంకా కొన్ని నాకు తెలిసినవన్నీ చేసుకుంటాను. మధ్యాహ్నానికి ఏమంటే కొంచెం అన్నం తింటాను అన్నట్టుగా ఆకలేసింది. ఇంకా సుదర్శన్కి దొండకాయ ఫ్రై అంటే చాలా ఇష్టం అనేసి దొండకాయ ఫ్రై చేసుకో చాలా అయిపోయింది అనేసి వేడి అన్నము నెయ్యి దొండకాయ ఫ్రై చేసి కలిపి ఇచ్చాను. ఓపిక్గా కొంచెంసేపు తిన్నాడు. ఇంకా టెడ్డీ యాప్ని తీసుకొచ్చేసాను. ఇంకా ఆ రోజు టెడ్డీకి ఏమంటే వాడికి కుకింగ్ కాంపిటీషన్ జరిగింది అనమాట, వాళ్ళ క్లాస్ వాళ్ళందరికీ. ఏమంటారు కుక్ వితౌట్ ఫైర్ అనమాట, కుక్ వితౌట్ ఫైర్. సో అట్లా 2 రెసిపీస్ చేయాలంట, ఒక స్వీట్ ఒకటి హాట్. అది మన రీజియన్కి సంబంధించింది ఏదైనా చేయాలి అన్నట్టుగా ప్రిపేర్ అయ్యండి అని చెప్పారంట. సో లాస్ట్ నైట్ ఇంకా సుదర్శన్కి అలా ఉన్నా కానీ ఇంకా నేను కొన్ని రెసిపీస్ చూసి ఏది చేస్తే బాగుండు అనేసి వాడికి నేను బొరుగులు మిక్చర్ చేయరా బాగుంటుంది, భలే టేస్టీగా ఉంటుంది అనేసి బొరుగులు మిక్చర్ ఒకటి ఐడియా ఇచ్చాను. ఇంకొకటి వచ్చేసి లడ్డు చేయరా, కోకోనట్ లడ్డు ఈజీగా ఉంటుంది, వితౌట్ ఫైర్ అయితే ఆ 2 నాకు గుర్తొచ్చాయి. ఇంకా సరే అనింది. ఇంకా నేను మార్నింగ్ మళ్ళీ అవన్నీ ఏమేమి కావాలి వాటికి అన్నిటికీ ఆర్డర్ పెట్టేసి మళ్ళీ వాడికి ప్యాక్ చేసేసి ఇంకా తీసుకెళ్ళి వదిలేసి వచ్చాను. ఫైనలీ చేసిందంట. ఇంకా నాకు హ్యాపీకి సుదర్శన్కి తినిపించాలనేసి మళ్ళీ ఆ బొరుగులు మిక్చర్ కొంచెం లడ్డు ఒకటి తెచ్చింది. అంటే అక్కడ టీచర్స్కి ఫ్రెండ్స్కి అందరు షేర్ చేయాలి కదా, సో వాళ్ళందరికి చేసేసి ఇంకా మిగిలింది తీసుకొచ్చింది. ఎంతో ఎమ్మీగా ఉంది. బొరుగులు మిక్చర్లో కొద్దిగా సాల్ట్ తక్కువ అనిపించింది. ఇంకా ఈ కోకోనట్ లడ్డు అయితే ఎమ్మీగా ఉండింది అసలు. ఇంకా ఈ కోకోనట్ లడ్డు మీతో కూడా షేర్ చేస్తాను ఒకరోజు, మన వ్లాగ్స్లో చేస్తాను నేను. ఇంకా అదిగో ఈ బ్యాగ్లో పెట్టి పంపించాను అన్ని. యాక్చువల్గా పార్ట్నర్స్ ఉంటారు, ఇద్దరు కలిసి చేస్తూ ఉంటారంట కుకింగ్. ఇంకొక అమ్మాయి ఉంది వీడి పార్ట్నర్. ఆ అమ్మాయికి ఎన్నిసార్లు ఫోన్ చేసిందో, ఎన్నిసార్లు మెసేజ్ చేసిందో ఈవినింగ్. ఆ అమ్మాయి ఫోన్ చూసుకోలేదు, ఎత్తట్లేదు అనమాట. యాక్చువల్గా July 8th ఉంటుంది ఇది కాంపిటీషన్ చెప్పారంట, కానీ ముందే పెట్టేశారు. అది టెడ్డీకి తెలిసింది, అది మెసేజ్ చూసుకుంది టెడ్డీ. సో వాళ్ళ పార్ట్నర్కి చెప్దామనేది చూస్తే తనేమో ఎత్తలేదనమాట అసలు. ఇంకా అందుకని ఇలా కాదు అనేసి ఇంకా టెడ్డీయే అన్ని తీసుకెళ్ళింది. ఇంకా ఆ రోజు నైట్ ఏమంటే ఇడ్లీ పెట్టేశాను. ఇంకా సుదర్శన్కి ఇడ్లీ అయితే బాగుంటుంది అన్నట్టుగా. ఇంకా చాలా మంది మా సుదర్శన్ ఫింగర్ ఎలా ఉంది ఆశ అనేసి ఇప్పటికీ అడుగుతున్నారు. నేను యాక్చువల్గా దాని గురించి నెక్స్ట్ బ్లాగ్ లోనే చెప్పాలనుకున్నాను, మర్చిపోయాను. మా సుదర్శన్ ఫింగర్ ఒక 1 week కరెక్ట్ గా తగ్గిందనమాట. ఇంకా రీసెంట్ గా మా యాపీ కోసం అన్నట్టుగా నేను ఒక 2 dresses తీసుకున్నాను. ఒకటి ఎథ్నిక్ వేర్ లాగా, ఒకటి వచ్చేసి ఇలాంటిది ఇప్పుడు జిమ్నాస్టిక్స్ కి అట్లా వేసి పంపించవచ్చు, క్యాజువల్ గా ఉంటుంది అన్నట్టుగా ఇది ఒకటి తీసుకున్నాను. మీరు ఎప్పుడు అడుగుతా ఉంటారు కదా ఆశ టెడ్డీకైనా యాపీకైనా మీరు డ్రెస్సెస్ తీసుకున్నప్పుడు లింక్స్ ఇవ్వు అనేసి. నేను ఇద్దాము అనేసి చూసేసరికి అవి అవుట్ ఆఫ్ స్టాక్ అయిపోయి ఉంటాయి అనమాట, అందుకని ఇవ్వలేకపోతా ఉంటాను. సో ఈసారి ఏమంటే నాకు ఎందుకో ముందే తీసుకున్నాం కదా, ఎప్పుడు అడుగుతుంటే
ఎప్పుడు నేను ఇవ్వలేకుండా పోతా ఉంటాను, ఈసారి ఎలాగైనా ఇద్దాము అన్నట్టుగా ఇంకా వాడికి వేసి చూసి వీడియో తీసి, అంటే నా బర్త్డే వస్తుంది కదా, నా బర్త్డేకి టెడ్డీ హ్యాపీ వాళ్ళకి కూడా డ్రెస్సెస్ కొనిస్తూ ఉంటాను. అట్లా హ్యాపీకి అయితే నాకు నచ్చింది. ఇది 1000 రూపీస్ లోపలే, 900 సంథింగ్ అనుకుంటా ఇది ఒకటి, అది కూడా 900 సంథింగ్ ఉంది ఆఫర్లో. సో అలా తీసుకునేసాను. వీటి లింక్స్ నేను ఆ రోజు ఒక షార్ట్ వీడియో పెట్టాను, నేను షేర్ చేద్దామని లింక్స్ పెడితే దాంట్లో అసలు అవ్వలేదన్నమాట. దాని తర్వాత కమ్యూనిటీ పోస్ట్లో కూడా పెట్టాను వీటి లింక్స్, మీరు జస్ట్ చెక్ చేయండి, కమ్యూనిటీ పోస్ట్లో ఉంటాయి అనమాట ఈ 2 డ్రెస్సెస్ లింక్స్. లేదు అంటే డిస్క్రిప్షన్లో పెట్టుంటాను, ఒకవేళ అది చూడొచ్చు మీరు అక్కడ కూడా. ఇంకోటి ఏమంటే మా టెడ్డీకి వేస్తూ ఉంటాను ఇవి నైట్ డ్రెస్సెస్ లాంటివి, ఇంకా నేను వేసుకుంటా ఉంటాను, కొన్ని కోఆర్డ్ సెట్స్ వేసుకుంటాను, నైట్ డ్రెస్సెస్ వేసుకుంటాను. సో వాటి లింక్స్ కూడా అడుగుతూ ఉంటారు కదా, నేను ఎప్పుడు ఇస్తూనే ఉంటాను మీరు అడిగినప్పుడు. ఇప్పుడు మింత్రాలో కూడా అవైలబుల్ ఉన్నాయి, మీరు ఒక్కసారి చెక్ చేయండి. నేను లేకపోతే ఇక్కడ ట్యాగ్ చేసి ఉంటాను, మీరు చెక్ చేయొచ్చు. బట్ నేనేమని డైరెక్ట్గా వాళ్ళ సైట్లో తీసుకునేదాన్ని. ఇప్పుడు దీంట్లో మింత్రాలో కూడా అవైలబుల్ ఉన్నాయని తెలిసింది, సో అది మీతో షేర్ చేస్తున్నాను. ఇంకా నా హ్యాండ్ ఏమంటే డ్రైగా అయిపోయింది అసలు, ఎంత అంటే కొత్త స్కిన్ వస్తూ ఉంటుంది ఎట్లా ఉంటుంది అట్లా అయిపోయింది. ఏమంటే ఆ గిన్నెలన్నీ కడిగి ఆ కిచెన్ అంతా తుడిచి కడిగాను కదా, అది ఆయిలీగా ఉంటే అదంతా జిడ్డంతా తీసి చాలాసేపు వాష్ చేశాను. ఆ కెమికల్ ఏమో ఆ విమ్ అసలు నాకు హ్యాండ్కి పడదు. ఇంత ముందు కూడా ఒకసారి ఒక రకంగా అయిపోయి ఉండింది అన్నమాట నా హ్యాండ్ అంతా. సో మళ్ళీ సేమ్ అలానే అయిపోయింది, అవంతా కడిగాను. అలానే నాకు ఒక 3 days అట్లే ఉంది నా హ్యాండ్స్, అసలు తగ్గలేదు అసలు. అది ఆ జిడ్డుతనము అంటే ఏదో షైనీగా ఉన్నాయి, అన్నీ ఏది పట్టుకున్నా జాడిపోతూ అట్లా ఉన్నింది. ఇంకా రీసెంట్గా ఒకసారి నేను మీకు చూపించాను, శనక్కాయ పప్పులు తెస్తే మా సుదర్శన్ ఏమంటే వేయించి తిందాం బుజ్జుబలే ఉంటాయని వేయించాడు, ఉడికించుకుంటేనే బాగుంటుందని మళ్ళీ తెలిసింది అనేసి అని చెప్పాను. ఈసారి ఏమంటే మళ్ళీ నేను శనక్కాయ పప్పులు కొనుక్కొని వచ్చాను, కింద మా సొసైటీలో వెజిటబుల్స్ అమ్ముతూ ఉంటారు కదా, సో అక్కడ తీసుకున్నాను అనమాట. అప్పుడు ఆ శనక్కాయ పప్పుల్ని ఆ రోజు ఇంకా ఉడకపెట్టాను, ఇంకా ఉడకపెట్టి టెడ్డీ హ్యాపీకి ఇచ్చి ఇంకా నేను తిని ఆ ట్రేటర్స్ చూస్తూ తిన్నాను. ఇంకా ఇప్పుడు ఏమంటే పొద్దున్నే ఆ రోజు ఇంకా సుదర్శన్ని చూసుకోవడం కొంచెం అట్లా ఉండిందనమాట, అందుకనేసి ఇంకా హ్యాపీకి లాస్ట్ నైట్ హోంవర్క్ చేయించలేదు. ఇంకా వాడికి పాప అర్లీ మార్నింగ్ లేసాడు, అంటే 6కి అలా లేపేశాను. హ్యాపీ టెడ్డీ కూడా 6కి లేసేసి చదువుకుంటూ ఉంటుంది. ఇంకా హ్యాపీని కూడా ఫస్ట్ టైం 6కి లేపి మరీ చదివిపించడము. మామూలుగా పొద్దున్న లేపుతాను కానీ 6:30కి అలా లేస్తుంది, 6:30, 7కి మిడిల్లో లేస్తూ ఉంటుంది. కానీ చదువుకోదు, గమ్మున కూర్చొని ఉంటుంది. ఇంకా నన్ను అయితే మా సుదర్శన్ పొగుడుతూ ఉన్నాడు, సూపర్ ఉమెన్ అయిపోయావు బుజ్జు, నాకు బాగాలేకపోయేసరికి అంటూ. ఇంకా రీసెంట్గా నా ఫ్రెండ్ ఏమంటే, ఆశా మీకు ఎప్పుడైనా బిజీగా ఉన్నారు, మీకు హెల్త్ బాగాలేదు, అప్పుడు వీళ్ళకి బాక్సెస్ పెట్టలేకపోయారు అంటే మీరు స్కూల్లో క్యాంటీన్ ఉంది కదా, అక్కడ ఆర్డర్ పెట్టేస్తే వాళ్ళు క్లాస్కి తెచ్చేసి ఇచ్చేస్తారు, అదొక గ్రూప్ ఉంది, మీరు ట్రై చేయండి దాంట్లో అనేసి అన్నారనమాట. అంటే సరే టెడ్డీ హ్యాపీ కూడా చాలా హ్యాపీ అనిపించింది వాళ్ళకి కూడా. అవునా ఆశ, నాకు భలే ఇష్టము, అలా క్యాంటీన్లో తింటాము, వెళ్ళి తింటాము అంటా ఉండేవాళ్ళు. మేము ఒప్పుకునే వాళ్ళం కాదు ఇంత ముందు, కానీ ఇప్పుడు ఏమంటే వాళ్ళే తెచ్చి క్లాస్ రూమ్లో ఇచ్చేస్తారు అన్న తర్వాత ఓకే అనేసి ఒకరోజు చూద్దాం లేదా తిందురు, కానీ మెన్యూ ముందు ఆ గ్రూప్లో యాడ్ అయితే మెన్యూ అంతా చూపిస్తారు, దాంట్లో మనం సెలెక్ట్ చేసుకోవచ్చు మనకు ఇష్టమైన ఫుడ్ వాళ్ళు పెట్టుంటే, అప్పుడు చూద్దాం లేరా అని చెప్పాను. సో అలా ఒకరోజు ఏమంటే ఆర్డర్ పెట్టుకున్నారు ఫ్రైడే రోజు, సుదర్శన్ అడిగి ఇద్దరు కలిసి. పాపం అసలు ఆ రోజు మధ్యాహ్నం అయిపోయిన స్కూల్ నుండి వచ్చేసిన తర్వాత అడిగానే ఎలా ఉంది ఏంటంటే వాళ్ళకి అస్సలు నచ్చలేదు పాపం. టెడ్డీ అయినా ఎలాగో తినేసి వచ్చింది, హ్యాపీ మాత్రం బాక్స్ అట్లే తీసుకొచ్చేసింది. ఇంకా అర్థమైందనమాట వీళ్ళకి బయటవి ఇష్టం ఉండవు, మంచిది కాదు. నాకు కూడా అసలు ఆ రోజు తృప్తే లేదనమాట, వాళ్ళకి క్యాంటీన్లో ఎలా ఉంటుందో ఏంటో, తింటారో లేదో అనుకుంటూనే ఉన్నాను, నేను అనుకున్నట్టే జరిగింది. ఇంకా వీళ్ళకి బాక్సెస్ పెట్టేశాను. దాని తర్వాత ఏమంటే ఇంకా టెడ్డీ హ్యాపీని రెడీ చేసేసాను, ఇంకా వాళ్ళిద్దరిని వదిలిపెట్టేసి వద్దాం. మా సుదర్శన్కి హెల్త్ బాగాలేదుగా ఈ మధ్య, అంటే ఒక 4 days సఫర్ అయ్యాడు అనమాట మా సుదర్శన్. అసలు యాక్చువల్గా ఆఫీస్ కూడా లీవ్ కూడా పెట్టేశాడు, అంత సీరియస్ అయిపోయింది. అంటే సీరియస్ అంటే పాప మా సుదర్శన్ తట్టుకోలేకపోయాడు అనమాట, కానీ హాస్పిటల్కి మాత్రం వెళ్ళలేదు. ఇంక ఇక్కడ ఏం జరుగుతూ ఉందంటే వీళ్ళిద్దరికి డబ్బులు ఇచ్చాడు మా సుదర్శన్, దీంట్లో వేసుకోమని చెప్పేసి హుండీలో. సో అదే వేసుకుంటున్నారు ఇద్దరు కలిసి. దాంట్లో ఇంకా ఆ హుండీ కొనిచ్చున్నాను కదా, పూజా మల్టీ ఫ్యాషన్స్లో తీసుకున్నాను కదా, దాంట్లో ఎంత ఇచ్చాడు అది ఇద్దరు టిక్ చేసుకుంటూ ఉంటారు వేసేసుకొని. అది ఎవ్రీ మంత్ జరగట్లే ఈ మధ్య, చాలా రేర్గా తీస్తున్నారు మా సుదర్శన్, వీళ్ళు కూడా రేర్గా మర్చిపోతున్నారు అడగడం కూడా. ఇంకా బ్రేక్ఫాస్ట్ తినేసి వెళ్ళిపోయారు, వదిలేసి వచ్చేసాను. సో ఇది ఇంకా నెక్స్ట్ డే అనమాట, ఇంకా కషాయం పెట్టాను ఆ రోజు. మా సుదర్శన్ హ్యాపీ లేసారు, ఇంకా కిచెన్లోకి వచ్చేసి ఇగో ఇలా కూర్చునేస్తున్నారు. ఆ సుదర్శన్కి హెల్త్ బాగాలేదు అనుకోండి, చిన్న పిల్లోడు అయిపోతాడు అనమాట, హ్యాపీ కంటే ఘోరంగా అయిపోతాడు. హ్యాపీ వచ్చి కూర్చుంటా ఉంటుంది, ఇప్పుడు సుదర్శన్ వచ్చి కూర్చేసరికి ఏంది బాబా నువ్వు అనేసి అన్నాను. ఏంటో పాపం ఈ మధ్య మా సుదర్శన్కి ఏదో ఒకటి అవుతుంది, మొన్న ఫింగర్ అట్లా అయింది, ఇప్పుడు ఈ హెల్త్ బాగాలేకుండా వచ్చింది. ఇంకా ఈ రోజుతో మా సుదర్శన్కి హెల్త్ బాగా అయిపోయింది, కొంచెం మంచిగానే ఉన్నాడు, కానీ
ఏదైనా తినే దాంట్లో చాలా కేర్ఫుల్గా. బాటిల్ పట్టుకో. హ్యాపీ కావాలంట దానికి. ఇంకా ఈ ర్యాబిట్స్ ని చూస్తే మీకు ఏమైనా గుర్తొచ్చిందా? రీసెంట్ గా వ్లాగ్ లో నేను షేర్ చేశాను, పిక్ అండ్ గో అనేసి బ్రేక్ఫాస్ట్ అనేసి వెళ్ళాము. చాలా నచ్చింది, అక్కడ అంబియన్స్ బాగుంది. ఇంకా అదిగో ఈ ర్యాబిట్స్ ఉన్నాయి, హ్యాపీ భలే ఎంజాయ్ చేసిందని. సో మళ్ళీ అక్కడికి వచ్చాము. ఈసారి ఎక్కువ ర్యాబిట్స్ ఉన్నాయి. ఈసారి అయితే బిసిబేలా బాగా తీసుకున్నాను, ఘీతో వావుగా ఉన్నింది. ఇంకా మసాలా బజ్జీ తీసుకున్నాము, ఇంకా ఆలూ బోండా. ఇది నార్మల్ గా మన బోండాలు అనుకున్నాను కానీ ఆలూ బోండా, ఇంకా మసాలా వడ. దాని తర్వాత ఇది వచ్చేసి కేసరి బాత్, హ్యాపీ కోసం ఫ్రెంచ్ ఫ్రైస్, ఇంకా కాఫీ ఒకటి తీసుకున్నాము. దాని తర్వాత ఏమంటే మసాలా దోశ, కారం దోశ, దాని తర్వాత ఇడ్లీ మా సుదర్శన్ కోసం. సో ఇవన్నీ తీసుకున్నాం. అసలు ఇన్ని వెరైటీస్ ఎందుకు, సడన్ గా మళ్ళీ మొన్నే కదా వెళ్ళారు ఆశ, మళ్ళీ ఎందుకు అనుకుంటున్నారు కదా. యాక్చువల్ గా ఫ్రైడే మధ్యాహ్నం, ఫ్రైడే నైట్ అయ్యింది. సర్ప్రైజ్ గా మా హారిక సాగర్ వచ్చారు మాకు సర్ప్రైజ్ ఇవ్వడానికి. మా సుదర్శన్కి మధ్యాహ్నం ఫోన్ చేసి చెప్పి ఇంకా వచ్చారు. వాళ్ళు కొంచెం ఫ్రీ టైం దొరుకుతుంది, సాటర్డే సండే ఉన్నట్టుగా ఉంటారనేసి వచ్చారంట. సో అలా ఇంకా ఆ రోజు బ్రేక్ఫాస్ట్కి తీసుకెళ్దాము, సాటర్డే మార్నింగ్ అన్నట్టుగా అక్కడ తీసుకెళ్ళాం. మీకు తెలిసిందే కదా, మేము ఏదైనా మాకు కొత్తగా అనిపించి మేము ఎక్కడికైనా వెళ్తా ఉన్నప్పుడు ఇట్లా మా రిలేటివ్స్ ఇక్కడికి వచ్చినప్పుడు మాకు వాళ్ళకి అన్ని చూపించాలి, మా ఫ్యామిలీకి అన్నట్టుగా అనుకుంటా ఉంటాం అనేసి. సో అలా రీసెంట్గా పిక్ అండ్ గోకి వెళ్ళాం కాబట్టి ఇంకా తీసుకెళ్ళాము, పిల్లలకు నచ్చుతుంది అన్నట్టుగా. ఇంకా అక్కడ బ్రేక్ఫాస్ట్ చేసిన తర్వాత హ్యాపీ అయితే ఎన్ని రోజులు నుండి అడుగుతుందో ఈ రోలా మార్కెట్ అనేసి. మా హ్యాపీకి ఫీల్డ్ ట్రిప్ జరిగింది, అప్పుడు ఇక్కడ తీసుకొచ్చారు రోలా మార్కెట్, అంటే పిక్నిక్ లాగా అనమాట. ఇక్కడ పిక్నిక్ లాగా కాదు, యాక్చువల్గా చెప్పాలంటే అప్పుడు చెప్పాం కదా మీకు 200 తీసుకెళ్ళింది. 200లో వాళ్ళే కొనుక్కోవాలన్నమాట. 200లో ఎలా కొనుక్కుంటారు, ఏమేమి కొనుక్కుంటారు అన్నట్టుగా వాళ్ళకి అన్ని తెలియాలి, ప్రైస్ తెలియాలి అన్నట్టుగా తీసుకెళ్లారు అనేసి ఇలా ఈ రోలా మార్కెట్కే తీసుకెళ్లారు. ఇంకా ఇటుపక్క వెళ్ళినప్పుడు అంతా హ్యాపీ చెప్తుంది, అబ్బబ్బా భలే ఉంటుంది బాబా, అమ్మ వెళ్దామమ్మ రోలా మార్కెట్, చాలా పెద్దది, అన్నీ దొరుకుతాయి దాంట్లో అంటానే ఉండేది. కానీ అసలు కుదరలేదు. ఇంకా ఈసారి అనుకోకుండా ఏమంటే మా సుదర్శన్ ఇంకా హారిక సాగర్ కూడా ఉన్నారు కదా అన్నట్టుగా అందరం వెళ్దాము రోలా మార్కెట్కి, ఇంటికి వెళ్ళి కూడా బోర్ కదా ఏం చేస్తారు అన్నట్టుగా వెళ్ళామన్నమాట. ఇగో రోలా మార్కెట్ నిజంగానే చాలా బాగుంది, చాలా పెద్దగా ఉంది, అన్నీ దొరికిపోతున్నాయి ఇక్కడ అనేసి అనిపించింది. ఇంకా మఖనా చూశాను. యాక్చువల్గా ఆన్లైన్లో కొంచెం రేట్ ఎక్కువ ఉంటుంది, కొంచెం తక్కువ ఉంది అనిపించి ఇంకా అది తీసుకున్నాను. పెయిన్లో దువ్వెన ఒకటి కనిపించింది, అది తీసుకున్నాను. ఒక ఎంటీ ఇలా స్ప్రే బాటిల్ తీసుకుందాం అనేసి అది అనిపించింది, అది. కొన్ని వెజిటేబుల్స్ తీసుకున్నాను. ఇంకా ఈ బనానా కేస్ చూడగానే నా దగ్గర ఒకటి ఉండిందన్నమాట, టెడ్డీకి నేను స్కూల్కి పంపిస్తూ ఉండేదాన్ని, అదే గుర్తుకొచ్చింది. ఇంకా తెల్లగడ్డలు అయితే ఆంటీ తెస్తూ ఉంటారు తిరుపతిలో, పెద్ద పెద్దవి అలానే ఉన్నాయి, అదో చాలా తీసేసుకున్నాను. ఇంకా మా సుదర్శన్ కోసం అని మళ్ళీ దొండకాయలు, కొన్ని బీన్స్, ఇంకా డ్రమ్ స్టిక్స్ ఉంటే డ్రమ్ స్టిక్స్, టొమాటోస్ లేవనేసి అవి, అల్లం తీసుకున్నాను, అల్లం తెల్లగడ్డ మసాలా కావాలి కదా అన్నట్టుగా అది. సో చాలా వెజిటేబుల్స్ తీసుకున్నాను, చాలా బాగున్నాయి అసలు, అంటే రీజనబుల్ ప్రైస్ ఉన్నాయి, అన్ని దొరుకుతున్నాయి, సో అన్ని ఫ్రెష్గా ఉన్నాయి. ఇంకా ఇంకొక ఫ్లోర్ కూడా ఉందన్నమాట. సో ఇంకా పైకి వెళ్ళాము. అక్కడ పైకి వెళ్ళిన తర్వాత అసలు దీంట్లో అన్నీ ఉన్నాయన్నమాట. డ్రెస్సెస్ ఉన్నాయి, ఫ్యాన్సీ కావాల్సినవి ఉన్నాయి, కిచెన్ ఐటమ్స్ ఉన్నాయి, అన్నీ ఉన్నాయి. ఇక ఇది చూసారా, ఇంకా ఇక్కడికి చూడగానే నాకు భలే అనిపించి, కమ్మలు, జ్యువెలరీ అంతా ఉన్నాయి, బొట్టు బిళ్ళలు, సో అట్లాంటివి. ఇంకా ఇక్కడ రాగానే ఏమంటే నాకు ఒక చిన్ని స్టడ్స్ లాంటివి కనిపించాయి. మనకి ఇయర్స్ కి హోల్స్ లేకపోతే డ్రెస్సింగ్ టైప్ అనమాట, పిల్లలకి వేయచ్చు. సో అవి చూడగానే నాకు ఆయు గుర్తుకొచ్చింది. సో ఆయు కోసం అనేసి కమ్మలు తీసుకున్నాను. ఇంకా నాకు ఇంత చిన్న బొట్టు బిళ్ళలు, ఇవి అన్ని కలర్స్ ఉంటాయి కదా, అవి నాకు చాలా ఇష్టం అసలు. ఏ డ్రెస్ కంటే ఆ డ్రెస్ అవి అప్పుడు వేసుకుంటా ఉండేదాన్ని ఇంతకు ముందు. ఇంకా చాలా రోజుల తర్వాత కనిపించాయి. సో శారీస్ పైకి అనేసి ఈ సైజ్ తీసుకున్నాను, నార్మల్ డ్రెస్సెస్ పైకి అన్నట్టుగా ఇంకొక స్మాల్ సైజ్ తీసుకున్నాను. ఇంకా ఇక్కడ పూజ కావాల్సిన ఐటమ్స్ కూడా అన్నీ ఉన్నాయి. ఇంకా మనం ఎవరికైనా గిఫ్ట్స్ ఏమైనా ఇవ్వాలంటే కూడా అన్నీ ఉన్నాయి. ఇంకా గృహప్రవేశంకి అట్లా ఎక్కడికైనా ఎవరికైనా ఇవ్వాలంటే అవి ఇస్తారు కదా, ఆవువి అవి. సో అవన్నీ ఇక్కడ ఉన్నాయన్నమాట, భలే ఉన్నాయి అసలు. ఇంకా మంచి బ్రాండ్వి ఉన్నాయి, కాస్ట్లీ కూడా ఉన్నాయి. ఇంకా ఇక్కడ హ్యాండ్ బ్యాగ్స్ అయితే ఎంత ఇగో ఈ హ్యాండ్ బ్యాగ్ అయితే చాలా నచ్చింది. ఈ షేప్ ఉంది కదా, ఇప్పుడు చాలా ఫ్యాషన్ అనమాట, నచ్చింది. కానీ నాకు ఆ కలర్ అలాంటిది నచ్చలేదు. సో ఇలాంటిదే ఇంకోటి ఏదైనా తీసుకోవాలి బ్లాక్లో అనేసి అనిపించింది. ఇంకా ఇక్కడ కూడా చాలా కాస్ట్లీవే ఉన్నాయన్నమాట. ఇంకా జస్ట్ చూసేసాను, వచ్చేసాను అంతే. గిన్నెలు చూసారా, కిచెన్కి కావాల్సినవన్నీ ఎన్ని ఉన్నాయో. ఇంకా నేను ఇడ్లీ పాత్రకి కావాల్సిన ప్లేట్స్ ఉంటాయి కదా, చిన్ని స్మాల్ ఇడ్లీస్ ఉంటాయి, సో అవి చూస్తాను ఇక్కడ నేను, అక్కడ ఏమైనా తీసుకుందామా అన్నట్టుగా. ఇంకా ఫిల్టర్స్ ఇవన్నీ చూసారా, నేను కిచెన్లో పెట్టుంటాను, ఐకియాలో తీసుకున్నాను నేను. అలాంటివే ఇక్కడ కూడా చాలా ఉన్నాయి.
ఇంకా ఫిల్టర్ చూడగానే గుర్తొచ్చింది, అరే మన ఇంట్లో ఉంది కదా సేమ్ ఫిల్టర్, దాని స్టాండ్ అన్నట్టుగా. ఇంకా ఇక్కడేమంటే ఇవన్నీ గాగుల్స్ చిన్న పిల్లలు ఏమేమో ఉన్నాయి, సో అవి చూస్తూ ఉండింది. మొన్న చిన్న రీల్ ఒకటి పెట్టానే, ఇదే అనమాట. లబూబు అనుకుంటాను, లబూబు అనేసి అంటూ ఉంటుంది. హ్యాపీకి భలే ఇష్టము. సో సుదర్శన్ అయితే కొనిచ్చాడు. అది నేను నిజంగా అనుకోలేదు అది అంత ప్రైజ్ అనేసి. తర్వాత తెలుసు, బాబా ఎందుకు వేస్ట్ చేస్తావు, నువ్వు ఎందుకు అది వద్దంటే, అది ఇప్పుడు ట్రెండింగ్ అంట, ఫ్యాషన్ అంట, ఏదేదో చెప్పేసి సుదర్శన్ దగ్గర కొనిచ్చేసుకున్నారు. ఇంకా మేము మార్నింగ్ బ్రేక్ఫాస్ట్కి వెళ్ళాక పిక్ అండ్ గోకి. అక్కడ ఏమంటే ఆ చెట్లు ఉంటాయి కదా హైబ్రిడ్వి, సో చిన్న చిన్న కోకోనట్స్ అని ఇలా కింద పడిపోయి దగ్గరగా ఏరుకొని వచ్చుకుంది. హ్యాపీ మంకీ లాగా ఇది లాబుబు అంటే సౌండ్ రావాలంట. హరిక వదిలేనన్నా వాడిని తీసుకొని. ఏ కలర్ సాగా నేను చెప్పేది? హారిక ఒకటి అడుగు, ఏది కలర్? బాబా వాడు గెస్ట్ చేస్తంట. నేను హోప్, నేనైతే ఇది బాబా, ఇది హారిక, అది ఆరెంజ్. నీదిరా, నీది సరే కానీ అవి బాగా కవర్ అంతా బాగా నీట్ గా చూపించేట్లుందో. ఏదో ఒకటి వస్తుంది, అది తీయండి రా ఫస్ట్. అదేం బాగా కదా, అది గ్రే కలర్, మూతి భలే ఉందిరా కలర్. సౌండ్ ఏ రాదా హ్యాపీ? ఎందుకు ఇది? ఇంకా ఏముంది ఇంట్లో స్పెషాలిటీ? నువ్వు పెట్టేసావు బాబా అనవసరంగా. అదే వాడికి ఇవ్వలేదు. సో ఆ బొమ్మ సంగతి అదనమాట. ఇంకా నేను ఆ మార్కెట్లో ఏమేమి కొనుక్కున్నాను జస్ట్ అలా మీకు చూపిస్తాను. మఖనా అయితే తెచ్చాను, హారిక వాళ్ళు వచ్చినారు, వాళ్ళకి చేసి పెడదాము అన్నట్టుగా. అంటే ఇంట్లో చేస్తూ ఉంటాను, ఎప్పుడు హారిక వాళ్ళకి చేసి పెట్టేది కదా, చేసి పెడదాము హారికకి సాగర్కి అన్నట్టుగా. ఇంకా డ్రమ్ స్టిక్స్ తెచ్చాను, ఇంకా మధ్యాహ్నం లంచ్కి అన్నట్టుగా. ఇదిగో మా సాగర్ గారికి చాక్లెట్స్ అంటే భలే ఇష్టం, అందుకనేసి ఇంకా ఇది బై 1 get 1 కూడా ఉండింది దీంట్లో. సో ఇంకా 2 తీసుకొచ్చాను. ఈ మధ్య నేను హ్యాపీకి టెడ్డీకి చాక్లెట్స్ ఎక్కువ ఇవ్వడం లేదు. ఇంకా ఇది వచ్చేసి కాజు స్వీట్, టెడ్డీకి ఇష్టం అనేసి కాజు స్వీట్. అక్కడ స్వీట్స్, కేక్స్ కూడా, పేస్ట్రీస్ అన్నీ ఉన్నాయి, చాలా బాగున్నాయి ఫ్రెష్గా. ఇంకా ఇదేమంటే తిరుపతి లడ్డు, తెలుసా మీకు? తిరుపతి లడ్డు కొనుక్కొచ్చుకున్నాం మా సుదర్శన్ అక్కడ. సో ఇదే వచ్చేసి మినీ ఓరియో అంట, అది సాగర్ గాడికి అనేసి నేను కొన్నాను. అక్కడ తిరుపతి లడ్డు అమ్మడం అంటే నేనైతే షాక్ అయ్యాను. తిరుపతి లడ్డు ప్రసాదం ఇక్కడ అమ్ముతున్నారా అన్నట్టు అనిపించింది. ఇదిగో నేను తీసుకున్న బాటిల్ ఇది ఒకటి, జస్ట్ ఊరికే ఏదైనా హెయిర్కి ఏదైనా సీరమ్స్ ఏదైనా చేసుకున్నప్పుడు దాంట్లో వేసుకోవడానికి. ఇంకా మా సుదర్శన్కి నచ్చిన చెనక్కాయలు అనమాట, ఆంటీకి కూడా చాలా ఇష్టము. ఇంకా పెరుగు తెచ్చుకున్నాను, తిరుమల కర్డ్ ఫస్ట్ టైం తెచ్చుకున్నాను. ఇక్కడ నార్మల్గా నందినియే తీసుకుంటా ఉంటాను, ఈసారి తిరుమల తెచ్చుకున్నాను అక్కడ నుండి. ఇంకా తెల్లగడ్డలు అన్నాను చెప్పానుగా, లావు తెల్లగడ్డలు దండిగా తెచ్చిపెట్టేస్తాను. ఈసారి జింజర్ గార్లిక్ పేస్ట్ దండిగా కొట్టి పెట్టేసుకోవాలి అన్నట్టుగా. ఇంకా జింజర్ ఎంత తీసుకున్నాను, గార్లిక్ ఎంత తీసుకున్నాను, జింజర్ కూడా అంతే తీసుకున్నాను. ఇంకా ఇది వచ్చేసి టెడ్డీ కోసం అంట, ఇది తెచ్చుకుంది ప్యాడ్ లాంటిది ఏదో. ఇంకా ఆ రోజు సాటర్డే కాబట్టి ఇంకా దొండకాయలు కూడా తెచ్చాను, ఫ్రై చేసి పెడదాము, సాంబార్ చేద్దాం, మునక్కాయ సాంబారు, దొండకాయ ఫ్రై చేద్దాము అలా అనుకున్నాను. ఇంకా ఇది మ్యాంగో జ్యూసులు ఎప్పుడు కొనుక్కున్నారో 2 తెచ్చుకుని ఉన్నారు. ఇంకా ఏమున్నాయి అబ్బా, ఇదిగో పెయిన్ల దువ్వెన, ఇది ఒకటి తెచ్చాను. మళ్ళీ టెడ్డీకి ఆ రోజు నేను చూపించాను మీకు, అంత ఆయిల్ పెట్టి చేశాను అనేసి. దాని తర్వాత చాలా తగ్గిపోయాయి, అసలు ఇంకేం లేవు, లైట్గా ఈపులు ఉన్నాయి, అవి రాలిపోతే బాగుండు అనేసి అనుకున్నాను. నెక్స్ట్ నేను ఇక్కడ పైన ఫ్యాన్సీ స్టోర్లో చేశాను కదా షాపింగ్, అది ఈ టిక్ టాక్ క్లిప్స్ ఏమంటే టెడ్డీ హ్యాపీ కోసం స్కూల్కి వెళ్ళేటప్పుడు అవసరం అనమాట. అవి ఎన్ని ఉన్నా కానీ కనిపించవు టైంకి, సో అవి ఒక 2 తెచ్చుకున్నాను. ఇలా చిన్న సైజ్ దొరకడం చాలా కష్టం, అమెజాన్లో చూస్తాను లేదనమాట, అందుకని అమ్మాయి దొరికాయి ఫైనల్లీ అన్నట్టుగా ఇవి తీసుకొచ్చాను. ఇంకా బ్లాక్లోనే వేసి పంపించాలి. ఇంకా బ్లాక్ హ్యాపీకి టెడ్డీకి జడేస్తాం కదా, దానికి హెయిర్ బ్యాండ్ కావాలనేసి ఇంకా బ్లాక్లోనే అవి తీసుకొచ్చాను. ఇంకా నా బొట్టు బిళ్ళలు ఇంక ఇది ఎప్పటి నుండి వేసుకుంటానో తెలియదు, ఫస్ట్ మాత్రం తెచ్చుకున్నాను. శారీస్ అంటే ఎప్పుడైనా శారీస్ కట్టుకున్నప్పుడు ఆ కలర్ మ్యాచింగ్ వేసుకుందాం. ఒక హెయిర్ బ్యాండ్ ఒకటి నాకు కావాలి అనిపించింది, యోగాకి వెళ్ళినప్పుడు అవసరం అన్నట్టుగా తెచ్చుకున్నాను ఒకటి. ఇది యాక్చువల్గా హెయిర్ బ్యాండ్ చాలా ఉన్నాయి ఇంట్లో, కాకపోతే లావుటివి ఉన్నాయి అన్నమాట, నాకు ఇలా సన్నగా ఉండేది ఇష్టం, అందుకని ఇంకా అది తెచ్చుకున్నాను.
ఇంకా ఆయుక్ తెచ్చిన కమ్మలు ఇవే అనమాట, ప్రెస్సింగ్వి యూనికార్న్వి ఉంటే అవి చూస్ చేసుకొని తెచ్చాను. చాలా క్యూట్ ఉన్నాయి. ఇంకా వాళ్ళ మమ్మీ కనిపించినప్పుడు ఇద్దాము ఆయుక్ ఏమనేసి అని చెప్పేసి అనుకున్నాం. మళ్ళీ కనిపించింది, మళ్ళీ ఇచ్చాను. యాక్చువల్గా చెప్పాలంటే ఆయుకి చెవులు కుట్టించున్నారు, హోల్స్ ఉన్నాయి. రెడ్డి అయితే హోల్స్ లేవు ఆశక్క, ఆయుకి బాగుంటాయి అంటానే ఉండింది, అందుకని తీసుకున్నా. ఇప్పుడు ఆయుకి హోల్స్ ఉన్నాయి, అయినా కానీ పెట్టుకోవచ్చు అన్నట్టుగా ఇంకా తీసుకొని తనకి ఇచ్చేసాను. ఇంకా ఈ ఫూల్ మఖనా అయితే నేను చేస్తూనే ఉంటాను ఇంట్లో. మా సుదర్శన్ చాలా ఇష్టమైన స్నాక్ అనమాట ఇది. చాలా హెల్దీ కూడా. రెడ్డి యాపీ కూడా చాలా బాగా తింటారు. మెయిన్గా మూవీ పెట్టుకున్నాము, ఆ టైంలో ఏదైనా చూడాలి అన్నప్పుడు పాప్కార్న్ అయినా చేసుకుంటాము. ఈ ఫూల్ మఖనా అయినా పాప్కార్న్ అయితే మా సుదర్శన్ చేస్తుంటాడు, ఇదైతే నేను చేస్తుంటాను. చాలా బాగుంటుంది. జస్ట్ బట్టర్ వేసి అది ఫ్రై చేసేసి దాంట్లో పెప్పర్ సాల్ట్ వేసేసి ఇంకా ఇట్లా మిక్స్ చేసేసి ఇచ్చేయడమే. ఇంకా అందరు మూవీ పెట్టుకొని చూస్తున్నారు, అది ఫ్రై చేసేసి వాళ్ళకి ఇచ్చేసాను, తింటా మూవీ చూసుకుంటున్నాను. ఇంకా నేను గబగబా లంచ్ చేసేద్దాము, ఆకలి వేస్తుంది కదా అన్నట్టుగా అన్నం పెట్టేశాను, పప్పు పెట్టేశాను, ఇంకా మునక్కాయలు ఉడకపెడుతున్నాను, ఇంకా దొండకాయలు ఉన్నాయి. సో ఈ దొండకాయ ఫ్రై చేయడానికి ఇంకా మొన్న ఫ్రై చేశాను, చాలా బాగా వచ్చింది, సుదర్శన్ చాలా నచ్చింది, అందుకే మళ్ళీ ఇంకా దొండకాయలు తెచ్చుకున్నాను. ఇంక ఇంట్లో బీన్స్ కూడా ఉన్నాయన్నమాట. సో బీన్స్ ఫ్రై కొద్దిగా, దొండకాయ ఫ్రై కొద్దిగా చేసేద్దాము అనేసి అనుకుని ఇదంతా ఇంకా సాంబార్కి అనమాట రెడీ చేసి పెట్టుకున్నాను. ఇంకా డ్రమ్ స్టిక్ సాంబార్ మెయిన్గా నాకు ఫేవరెట్ అనమాట, చాలా బాగా వస్తుంది, నాకు చాలా ఇష్టమైన సాంబార్, అంతే టేస్టీగా కూడా చేసుకుంటా ఉంటాను. మా సుదర్శన్ కూడా నచ్చుతుంది అన్నమాట డ్రమ్ స్టిక్ సాంబార్, అందుకనేసి ఇంకా సాంబార్, అన్నం ఉడికిపోయింది, సాంబార్ ఒక పక్క ఉడుకుతా ఉంది, ఇంకా ఇదిగో ఈ దొండకాయ ఫ్రై చేస్తా ఉన్నాను. ఇంకా దాని తర్వాత ఏమంటే ఇంకా రసం చేద్దాము. మా సుదర్శన్కి ఏమంటే ఈ మధ్య చింతపండు రసం చేయట్లేదు, టొమాటో రసం చేయాలనేసి ఇంకా టొమాటో రసం పెట్టాలి. ఇంకా ఇది అయిపోయిన తర్వాత పెడదామనేసి పెట్టుకొని ఉన్నాను. సో ఫైనల్ లంచ్కి అన్నీ ప్రిపేర్ చేసేస్తాను. ఇంకా మీకు ఏమేమి రెసిపీస్ అనేసి కంప్లీట్గా చూపిస్తాను ఇక్కడ మీకు. సో డ్రమ్ స్టిక్ సాంబార్ అనమాట, చాలా బాగుండింది, చాలా బాగా వచ్చింది. ఇంకా చింతపండు కూడా చాలా తక్కువ, సుదర్శన్కి మాత్రం అసలు పప్పు ఇవన్నీ ఏమీ పెట్టట్లేదు, అందుకే దొండకాయ ఫ్రై ఇంకా టమాటా రసం అన్నట్టుగా మా సుదర్శన్ కోసమే పెట్టాను. సో టొమాటో రసం చేశాను, డ్రమ్ స్టిక్ సాంబార్ ఒకటి. నెక్స్ట్ వచ్చేసి దొండకాయ ఫ్రై చేసేసాను. నాకైతే దొండకాయ ఫ్రై, చిక్కుడుకాయ ఫ్రై, బీన్స్ ఫ్రై, అబ్బా నాకు అసలు ఇష్టమే ఉండదు, కానీ ఇప్పుడు అలవాటు అయిపోయింది. ఇంకా ఈ బీన్స్ ఇలా చేయడం నేర్చేసుకున్నాను. ఇంతకుముందు ఇలా చేసినప్పుడు ఎవరో పురుగులు ఉంటాయి అసలు చూసి చెయ్యి అంటే నేను అన్ని నార్మల్గా చూసే చేసుకున్నాను అనమాట. ఈసారి అవునా పురుగులు ఉంటాయా అన్నట్టుగా, అంటే మన చిక్కుడుకాయలు ఇలాంటివి బీన్స్ ఇలా కట్ చేస్తే తెలుస్తుంది కదా, పురుగులు ఉంటే పడేస్తాం కదా, అలానే ముందు వెనకాల కట్ చేసి పెట్టేశాను. సో పురుగులు ఉంటాయి లేదు కనిపించావు కదా, సో ఈసారి మాత్రం అన్ని చూసుకొని కట్ చేశాను నీట్గా. సో ఇంకా ఆ రోజు లంచ్ వరకే వ్లాగ్ చేశాను, మళ్ళీ చేయలేదు. సో అన్నం పెట్టేసాను, ఇంకా వడియాలు కూడా వేసేసాను. ఇంకా ట్రేటర్స్ చూస్తూ ఇంకా అన్నం తిన్నాము. ట్రేటర్స్ నేను చూస్తున్నాను కదా, సాగర్కి హారిక కూడా అలవాటు చేశాను. అన్నం తినేసిన తర్వాత ఇంకా ట్రేటర్స్ స్టార్ట్ చేసాం చూడటము. మా సాగర్ గారికి అయితే నిద్ర వచ్చేసింది చూస్తూ. మెయిన్ గా ఏమంటే వాడికి అర్థం కాలేదు, హిందీ కదా అసలు అర్థం కాలేదు. సో అంతే, ఇక్కడ వ్లాగ్ ఏం చేసేస్తున్నాను. మీ అందరికి వ్లాగ్ నచ్చింది అనుకున్నా, లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయడం మర్చిపోవద్దు. Thank you for watching. Take care. Bye-bye.